ఇప్పటివరకు ఎన్నో విలువైన సంగతులను సంఘముతో పాటు క్రైస్తవ సమాజానికి కూడా అందించినటువంటి మన ఆత్మీయ సహోదరులకు నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా వాక్యాన్ని వినడానికి ఆసక్తితో చేరువచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడును అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా? మంచిది. దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మరికొద్ది నిమిషాల పాటు ఒక ఉన్నతమైన విషయాన్ని ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాము. దాని సహాయాన్ని అర్థిస్తూ దేవునికి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానిద్దాము. ప్రార్థన. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడైనటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, మీ పవిత్రమైనటువంటి ప్రేమకు, మీరు మా పట్ల చూపిస్తూ ఉన్నటువంటి మీ ఉచితమైన అపారమైనటువంటి కృపకు ప్రభువైన క్రీస్తు వారి పేరట మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయంలోనైనా మీ మాటలు ధ్యానించడానికి మీ పిల్లలుగా మీ పాదాల సన్నిధిని మేము చేరి ఉండగా మీ సహాయమును మాకు దయచేయండి తండ్రి. క్రైస్తవ్యం అంతా కూడా నాయన ఈ దినమున ఒక ఆచారాన్ని జరుపుకుంటూ ఉండగా అది ఆచారమని కాక ఆత్మీయ సంగతులను గురించి ఆలోచించడానికి ప్రతి ఒక్కరికి సహాయాన్ని దయచేయండి తండ్రి. మీ పిల్లలతో కలిసి మీ మాటలను పంచుకుంటూ ఉండగా సమయోచితమైన జ్ఞానముతో నన్ను నింపి నన్ను నేను కనపరుచుకునక మిమ్మల్ని మహిమపరిచే ఒక పాత్ర వలె వాడుకోమని అర్థిస్తూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ ప్రభువైన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను మా కన్న తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులరా, దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గురించి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాము. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానం ఏదైతే ఉందో ఆ పునరుద్ధానం అన్నది ప్రభువును నమ్మిన ప్రతి మనిషికి మరొక జీవితం ఉంది అని సూచిస్తూ ఉంటుంది. ఆ పునరుద్ధానానికి లేక ప్రభువు మరణించినటువంటి ఆ మరణ దినం ఏదైతే ఉందో ఆ మరణ దినానికి ముందటి వారానికి ఒక ప్రత్యేకత ఉంది. అంటే పునరుద్ధానపు రోజుకి ముందు వారం లేదా యేసుప్రభు వారు మరణించినటువంటి రోజుకి ముందటి వారంలో ఏంటి ఆ ప్రత్యేకమైనది అని మనం ఒక ఆలోచన చేస్తే ఎన్నో సంవత్సరాల నుంచి పునరుద్ధానం యొక్క ముందటి వారాన్ని చాలా ప్రత్యేకమైనదిగా జరుపుకుంటూ ఉంటారు. వచ్చే ఆదివారం పునరుద్ధానం అయితే ఆ ఆదివారానికి ముందటి వారం అంటే ఈ ఆదివారం ఒక ప్రత్యేకమైన కారణాన్ని చోటు చేసుకొని అనేక మంది సంబరాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. ఏంటయ్యా ఆ పరిస్థితి అని మనం ఆలోచన చేస్తే ఏంటది? మట్టలాదివారం. మట్టలాదివారం యొక్క పరిస్థితి మనకు బాగా సుపరిచితం. ఎందుకంటే మనం పుట్టడానికంటే ముందుగా ఈ ఆచారం అనేది క్రైస్తవ్యంలో ఏలుబడి చేస్తూ వస్తుంది. ఈ సాంప్రదాయం అనేది క్రైస్తవ సమాజంలో ఉంది. ఒకసారి మనం ఆగి ఆలోచన చేస్తే మట్టలాదివారపు రోజున వాతావరణం ఎలా ఉంటుందో ఒకసారి గమనించండి. చాలామంది ఈత మట్టలు తెచ్చుకుంటూ ఉంటారు. ఈత మట్టలు తెచ్చుకొని వాటిని అందంగా అలంకరించుకొని వాటిని చక్కగా డిజైన్ చేసుకొని ఇంటి దగ్గర తయారు చేసుకున్నటువంటి ఆ ఈత మట్టలు దేవాలయం వరకు తీసుకుని వెళ్ళి దేవాలయంలో వాటికి కూడా ప్రార్థన చేసి వాటిని కొంతమంది అక్కడ ఉంచేస్తారు. మరికొంతమంది వాటి మీద ప్రేమ చావక మరలా గృహానికి ఇంటికి తెచ్చేసుకుంటూ ఉంటారు. ఇది ఎప్పటి నుండో మనం చూస్తున్నటువంటి ఒక సాంప్రదాయం అనుకుందాం. దీని మూలాలు ఏంటయ్యా అని మనం పరిశీలన చేస్తే బైబిల్లో ఒక చక్కని సందర్భం మనకు తారసపడుతుంది కదా, చూద్దాం ఒకసారి. మత్తయి గారు రాసిన సువార్త, మత్తయి గారు రాసినటువంటి సువార్త 21వ అధ్యాయము. మత్తయి గారు రాసిన సువార్త 21వ అధ్యాయము మొదటి వచనము నుండి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గరనున్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు
దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలు పెట్టినని చెప్పి వారిని పంపెను. చాలు, ఇక్కడ ఒక సందర్భం జరుగుతుంది. ఏంటి ఈ సందర్భము అంటే, ప్రభువు ప్రపంచం కొరకు మరణించడానికంటే ముందుగా యెరూషలేముకు వెళ్ళాడు. ఆయన యెరూషలేముకు వెళ్ళి యెరూషలేము దగ్గర నుండి బయలుదేరి ఒలీవల చెట్లతో నిండిపోయినటువంటి ఒక కొండ ఏదైతే ఉందో యెరూషలేము దగ్గరలో, ఆ కొండ భాగానికి వచ్చాడు. ఇప్పుడు ఆ కొండ దగ్గరకు రాగానే ఆ కొండ చుట్టూ చాలా గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలలో పక్క పక్కనే, అంటే ఒక గ్రామానికి ఆనుకొని మరో గ్రామం ఉన్నటువంటి గ్రామాలు ఏవయ్యా అంటే బేత్పగే, బేతనియా. ఈ రెండు విడదీసి చెప్పడానికి కూడా వీలు పడవు, ఎందుకంటే కలిసిపోయి ఉంటాయి. మన సైడ్ కూడా చూడండి, 1-2 ఊర్లు కలిసిపోయి ఉంటాయి, అవునా? అలాంటివే ఈ బేత్పగే, బేతనియా అనే గ్రామాలు కూడా. ఇప్పుడు ఆ గ్రామాల ముందుగా వచ్చి ఆ ఒలీవల కొండ దగ్గరగా నిలవబడి ప్రభు శిష్యుల వైపు చూశారు. ఆయన చూసి ఆ శిష్యులలో కూడా 2 మాత్రమే పని చెప్తున్నాడు. చూసి ఒక 2 శిష్యుల వైపు చూసి ఆయన అంటున్నాడు కదా, ఇదిగో మీ వైపుగా ఉన్న ఈ గ్రామంలోనికి వెళ్ళండి. అది బేత్పగే అయినా అవ్వచ్చు, బేతని అయినా అవ్వచ్చు, ఎందుకంటే 2 కలిసిపోయిన ప్రాంతాలు కాబట్టి. ఇప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళండి. మీరు వెళ్ళగానే మీ కళ్ళకి ఏం కనపడతాయో తెలుసా? ఒక గాడిద కనపడుతుంది. ఆ గాడిద కూడా కట్టేసినటువంటి గాడిద. అంటే ఎవరో ఇంటి దగ్గర పెంచుకుంటూ ఆ గాడిదని చక్కగా చూసుకుంటూ జాగ్రత్త కొరకు కట్టేశారనమాట. ఇప్పుడు కట్టబడి ఉన్న ఒక గాడిద కనపడుతుంది. ఆ గాడిద పక్కనే దాని పిల్ల కూడా కనపడుతుంది. అంటే తల్లిగా ఉన్న గాడిద కనపడుతుంది, ఆ గాడిద యొక్క చిన్నపిల్ల అంటే చిన్న గాడిద కూడా కనపడుతుంది. ఇప్పుడు ఈ కనబడగానే ఆ గాడిదను విప్పుకొని తీసుకొచ్చేయండి నా కొరకు. ఒకవేళ ఏంటండి మా గాడిదని తీసుకెళ్తున్నారు అని ఎవరైనా అడిగితే, అప్పట్లో పశు సంపద ఎక్కువ. గొర్రెలు కానివ్వండి, గాడిదలు కానివ్వండి, మేకలు కానివ్వండి, ఇలాంటి పశువుల్ని ఎక్కువగా పెంచుకునేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో అవే వాళ్ళకి చాలా వరకు ఆస్తి. డబ్బులు సంపాదించుకోవడం కంటే భూములు, పశువులు, పొలాలు వీటిని సంపాదించుకునే వాళ్ళు ఇశ్రాయేలీలు. ఇప్పుడు ఆ గాడిద ఎవరికి ఎందుకు తీసుకెళ్తున్నారు, మాది మీరెందుకు తీసుకెళ్తున్నారు అని ఎవరైనా అడిగితే వెంటనే మీరు వారితో చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? ఇవి ప్రభువుకు కావాలని చెప్పండి. ప్రభువుకు కావాలి అని చెప్పగానే ఆ ఇంటి యజమాని మారు కూడా మాట్లాడకుండా అతనే వాటిని విప్పి మీ వెనక తోలి చక్కగా పంపించేస్తాడు, అవి తీసుకొని రండి అని చెప్పాడు. చెప్పిన తరువాత అలాగే శిష్యులు వెళ్ళారు. వెళ్ళిన తరువాత ఈ సందర్భం అంతా జరిగిపోయింది. ఇప్పుడు గాడిద పిల్లను శిష్యులు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తరువాత ఎందుకు ఇది ఇలా జరిగింది అని ఆలోచన చేయడం మొదలు పెట్టారు. అవునా? ప్రభు ఎక్కాలనుకోండి, గాడిద ఒక్కటే దొరికిద్దా? ప్రభు కూర్చోవాలనుకోండి, అప్పటికి ఎన్ని సదుపాయాలు లేవు, చాలా సదుపాయాలు ఉన్నాయి. అవన్నీ ఉన్నా సరే ఒక గాడిదను కావాలి, గాడిద పిల్లను కావాలి, నా కొరకు అవి తీసుకొని రమ్మని పంపించాడు అంటే ఏంటి దీని ఉద్దేశం అని ఆ శిష్యుల మనసులో కూడా ఆలోచన మొదలవ్వగానే ఆయన ఎందుకు అలా చేశారో లేక ఎందుకు తీసుకొని రమ్మన్నారో కింది మాటల్లో కనబడుతుంది కదా, చూద్దాం ఒకసారి. 4వ వచనం, ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అంటే ఇది జరగాలి అని ఎవరో ఒక ప్రవక్త ప్రవచించేశాడు ఎప్పుడో. ప్రభువుకి గాడిద కావాలి అని, గాడిద పిల్ల కావాలి అని, వాటి మీద ఆయన ఎక్కాలి అని, ఈ సందర్భం అంతా జరగాలి అని లేక జరుగుతుంది అని ఎప్పుడో ఒక ప్రవక్త ప్రవచించేశాడట. అది ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరయ్యా ఈ ప్రవక్త అని మనం ఆలోచన చేస్తే ఎవరు చెప్పాలి? యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉంటాయండి. అందులో ఈ ఒక్క మాట ఉండకపోద్దా అని చెప్తున్నారు మీరు. ఎవరు? తెలిసిన వాళ్ళు ధన్యులు, మా అన్నే తప్ప. చెప్పాలి. టిఫిన్ చేశారా? ఓహో, చేయలేదు కాబట్టి చెప్పలేరా? ఎవరా ప్రవక్త అంటే ఒకసారి ఆ ప్రవచనాన్ని చదువుకొని చూద్దాం. 5వ వచనము, ఇదిగో
నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహిక పశువు పిల్ల అయిన చిన్నగాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. ఒక ప్రవక్త ప్రవచించాడు. ఆ ప్రవచనం ఏంటయ్యా అంటే, ఇదిగో నీ రాజు సాత్వికుడుగా అయ్యి గాడిదను, బరువు మోసేటటువంటి చిన్న గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు కాబట్టి సియోను నివాసులారా సంతోషించుడి అని ఒక ప్రవక్త ప్రవచించాడు అని ఈ గ్రంథకర్త రాస్తూ కనబడుతున్నాడు. ఈ ప్రవచనాన్ని ప్రవచించిన ప్రవక్త ఎవరయ్యా అంటే యెషయా గారు కాదు, జకర్యా గారు. ఆయన ఏమని ప్రవచిస్తూ ఉన్నాడో చూద్దాం ఒకసారి. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము. సియోను నివాసులారా, చదవండి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. యేసుప్రభు వారు ఈ భూమి మీదకు రావడానికి కొన్ని సంవత్సరాల ముందుగా జకర్యా అనే ఒక ప్రవక్త మాట్లాడుతూ ఆయన అంటున్నాడు కదా, సియోను నివాసులారా. ఎవరు సియోను నివాసులారంటే? ఇశ్రాయేలీలు పిలుస్తున్నాడు కదా, సియోను నివాసులారా బహుగా సంతోషించండి. మీరు అంటే ఇశ్రాయేలీయులారా, మీరు చాలా సంతోషాన్ని అనుభవించండి, చాలా సంతోషించండి అని మాట్లాడుతున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. అంటే యెరూషలేములో కాపురం ఉంటున్నటువంటి జనాంగమా, మీరు ఉల్లసించండి, మీరు బహుగా ఉల్లసించండి, బహుగా సంతోషించండి. మీ సంతోషాన్ని పట్టజాలనంత గొప్ప కార్యము జరగబోతుందని మాట్లాడుతున్నాడు. ఎందుకు సంతోషించమంటున్నాడయా ఆయన వారిని అంటే, కింద అంటున్నాడు కదా, నీ రాజు. ఎవరు? ఇశ్రాయేలీయులారా నీ రాజు, సియోను కుమార్తెలారా నీ రాజు. నిజంగా ఒకసారి ఆలోచన చేద్దాం. ఇశ్రాయేలీయులకి రాజులు ఏమన్నా కొత్త? అప్పటి వరకు ఇశ్రాయేలీయులకు రాజరికపు చరిత్ర తెలీదా? ఇశ్రాయేలీయులకు రాజుల చరిత్ర చాలా చక్కగా తెలుసు. ఎందుకంటే సౌలు రాజు ఎలా ఉంటాడో తెలుసు వారికి, దావీదు అనే గొప్ప రాజు ఎలా బ్రతికాడో తెలుసు వారికి, తర్వాత సొలొమోను పరిపాలన తెలుసు వారికి, రెహబాబు కాలంలో జరిగిన సంగతులు తెలుసు వారికి, యెరోబాము కానివ్వండి, ఆసా కానివ్వండి, ఎంతమంది రాజులు ఉన్నారో వారందరూ ఇశ్రాయేలు చరిత్రలో నిలిచిపోయిన రాజులు. ఇప్పుడు అలాంటి వారిని చూసి మాట్లాడుతున్నాడు కదా, ఇశ్రాయేలులారా నీ రాజు రాబోతున్నాడు. నీ రాజు ఎలాంటి వాడో తెలుసా? ఒకనాడు ఉన్నటువంటి సౌలు లాంటి వాడు కాదు. కొంతమంది మీద విషం చూపు చూపి మరికొంతమందిని మంచిగా చూసేటటువంటి ఆ పక్షపాతం ఉన్న రాజు కాదు నీకు రాబోతున్న రాజు. అందుకు నువ్వు సంతోషించు. దావీదు గొప్ప రాజే, ఎంత గొప్పవాడైనా సరే సంపూర్ణమైనటువంటి గొప్పతనం ఆయన సంపాదించుకోలేదు. కానీ నీ కొరకు రాబోతున్న రాజు సంపూర్ణంగా నీలో ప్రతి దానిని నిలబెట్టగల రాజు. అందుకు నువ్వు ఉల్లసించు. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి రాజరికపు చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి ఒక ఘనమైన రాజు నీ కొరకు రాబోతున్నాడు, సంతోషించు అని మాట్లాడుతున్నాడు జకర్యా గారు. ఇంకా ఏమన్నాడు? ఆ రాజు నీతిపరుడును. ఎలాంటి వాడట? నీతిపరుడు. నీ కొరకు పుట్టబోయిన రాజు నీతిపరుడు అని మాట్లాడుతున్నాడు. అంతకు ముందున్నటువంటి రాజుల చరిత్రలో నీతి అనేది తప్పిన వాళ్ళే ఎక్కువ. సొలొమోను చాలా గొప్పవాడు, కానీ భార్యల విషయంలో నీతి తప్పి ప్రవర్తించాడు ఆయన. దావీదు చరిత్రలో నిలిచిపోయేంత గొప్ప రాజు, అయినప్పటికీ పొరుగువాని భార్యను ఆశించి నీతి తప్పిపోయాడు ఆయన. సౌలు ఒక గొప్ప స్థాయిలో ఉండి కూడా ఇంటి మనిషి అల్లుడను కూడా చూడకుండా నరహత్య చేయడానికి కూడా సిద్ధపడి నీతి తప్పిపోయాడు ఆయన. ఆ తర్వాత మీరు ఎవరినైనా చూసుకోండి, యెరోబాము కానివ్వండి, విగ్రహారాధనలో మునిగిపోయి దేవునికి ఇష్టం లేని కార్యాలు జరిగించిన రాజు అతడు. మంచివాళ్ళు ఉన్నారు కదండి అంటే మంచివాళ్ళు కూడా ఉన్నారు. ఆస మంచివాడే, ఇంకా చాలామంది, యెహోరాము మంచివాడే. కానీ వీరందరూ ఎంత నీతిగా బ్రతికినా సంపూర్ణమైన నీతిని సంపాదించుకున్న జాతి వారు కాదు. కానీ ఇప్పుడు నీ కొరకు పుట్టిన రాజు నీతిపరుడు. ఎప్పటి వరకు నువ్వు చూసిన రాజులందరూ వారి జీవితాలు బాగుండడం కోసం,
వారి భార్యల జీవితాలు బాగుండడం కోసం, వారి జనాంగపు జీవితాలు బాగుండడం కోసం, వారు క్షేమంగా ఉండడానికి ఎదుటి వారి జీవితాలు నాశనం చేసిన రాజులు వారు. కానీ ఇప్పుడు నీ కొరకు రాబోతున్న రాజు ఎలాంటి వాడో తెలుసా? నీ జీవితం బాగుండడం కోసం తన జీవితాన్ని కూడా ధారపోయడానికి నిలబడుతున్న రాజు. అంత నీతిపరుడు, అంత గొప్పవాడు నీ కొరకు పుడుతున్నాడు. సంతోషించి నరుస్తున్నాడు జకర్యా గారు. అంత గొప్ప రాజు నీతిపరుడుగా నీ కోసం ఈ భూమి మీద కాలు పెట్టబోతున్నాడు. ఉల్లసించని మాట్లాడుతున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? నీతిపరుడును, రక్షణ గలవాడును. ఎలాంటి వాడట రాజు? రక్షణ గలవాడు. రక్షణ అంటే ఆనాడు ఇశ్రాయేలీలందరూ యేసుప్రభు వారు అలా గాడిద మీద నడుచుకుంటూ వస్తుంటే కేకలేసారేమని? సందర్భం చూడాల మళ్ళీ. హోసన్నా చేయము, దావీదు కుమారుడా చేయము అని కేకలేస్తూ వచ్చారు. ఎందుకు వారు దావీదు కుమారుడా చేయమని అరుస్తున్నారు అంటే, ఇతడు రాజే అని ఒప్పుకుంటూనే ఈ రాజు మాకు రక్షణ దయచేస్తాడని నమ్మారు వాళ్ళు. ఏ రక్షణయ్యా అని నమ్మింది అని మనం ఆలోచన చేస్తే, ఒకనాడు సంసోను ఫిలిస్తీన్ల నుండి ఎలా అయితే రక్షించాడో, ఒకనాడు మోషే గారు ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి ఎలా అయితే రక్షించాడో, ఆ తర్వాత వచ్చినటువంటి రాజులు వారి ప్రాంతాల నుండి, బానిస బ్రతుకుల నుండి ఎలా అయితే రక్షణలోనికి తీసుకొని వచ్చారో, మాకు కూడా ఈ పుట్టబోయినటువంటి రాజు, లేక ఈ గాడిద మీద కూర్చొని మా కొరకు నడుస్తూ వస్తున్న ఈ రాజు ఈ రోమా సామ్రాజ్యం నుంచి కూడా మాకు విడుదలిస్తాడు, మాకు రక్షణ ఇస్తాడని నమ్మారు వాళ్ళు. వాళ్ళకందరి జ్ఞానం అక్కడ వరకే. మీ కొరకు రక్షకుడు పుట్టాడు అనగానే, ఆ రాజు రక్షిస్తాడు అనగానే, మాకు రోమా సైన్యం నుంచి, రోమా సామ్రాజ్యం నుంచి, రోమా పరిపాలన నుండి, రోమా బానిస బ్రతుకుల నుండి మాకు రక్షణ వస్తుంది అనుకున్నారు వాళ్ళు. కానీ దేవుడు లేక యేసుక్రీస్తు ప్రభువారు అందిస్తున్నటువంటి రక్షణ ఏదయ్యా అంటే బాహ్య సంబంధమైన రక్షణ కాదు, ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ. పాపపు జీవితం నుండి విడిపింపబడినటువంటి ఒక రక్షణలోనికి తీసుకొస్తున్నాడు. ఇప్పటి వరకు పాడైపోయిన జీవితంలో నుండి పవిత్రమైన జీవితంలోనికి, రక్షణలోనికి తీసుకొస్తున్నాడు. అటువంటి రక్షణ ఈ భూమి మీద ఎవ్వరూ అమ్మలేనిది, ఎవ్వరూ కొనుక్కోలేనిది. ఈ భూమి మీద అన్ని కొనుక్కోగలం. వస్త్రాలు కొనుక్కోగలం, ఆస్తులు కొనుక్కోగలం, వస్తువులు కొనుక్కోగలం, అన్ని కొనుక్కోగలం. కానీ రక్షణ మాత్రం కొనుక్కోలేం. రక్షణ కొనుక్కోవడానికి కూడా వీలు పడదు. అది ప్రభు కృప ఉచితంగా మనకిచ్చినటువంటి రక్షణది. ఇప్పుడు పాపాన్ని విడిచి ఆ రక్షణలోనికి రావడానికే రక్షించబడుతున్నటువంటి రాజు నీ కోసం పుట్టాడని మాట్లాడుతున్నాడు జకర్యా గారు. కానీ ఈరోజు ఎంతసేపు ఆనాడు ఇశ్రాయేలీయులు ఎలా అయితే రోమా సామ్రాజ్యంలోంచి మాకు రక్షణ వస్తుందని నమ్మారో, ఈరోజు క్రైస్తవులు కూడా అలాగే నమ్ముతున్నాం. యేసుప్రభు లోపలికి వస్తే, లేక యేసుప్రభు లోనికి వస్తే మాకు ఇంకేదో దొరుకుతుందని ఆశపడుతున్నావు తప్ప రక్షణ దొరుకుతుందనేటటువంటి సంతోషము ఈరోజు క్రైస్తవులకి చాలామందికి లేదు. మీరు ఎందుకు వచ్చారండి క్రైస్తవులకి అని అడిగితే వచ్చే సమాధానాలు ఎలా ఉంటాయి? పిల్లలు పుట్టట్లేదండి, అందరూ అయిపోయారు, ఇక లాస్ట్గా ఈయన ఉన్నాడు అందుకే వచ్చామంటారు. మా అమ్మాయికి పెళ్ళి కావట్లేదండి, అన్నీ తిరిగేసి ఇక ఈ దేవుడితో నన్ను పని అవుద్దేమో అనుకుంటూ వచ్చాము, ఏదో ఒక రాయి వేసామన్నట్లుగా మాట్లాడతారు. మాకు ఉద్యోగాలు రావట్లేదు, లేక ఆస్తులు రావట్లేదు, మేమే సంపాదించుకోవట్లేదు, మేము ధనవంతులు అవ్వట్లేదు, అందుకే క్రీస్తుని నమ్ముకున్నామని చెప్పేవాళ్ళే ఎక్కువ. నువ్వు ఇలాంటివే నమ్ముకుంటూ ఉంటే క్రైస్తవుడు కాదు కదా, కనీసం మనిషి అని కూడా అనిపించుకో. అందుకే పౌలు గారు కూడా ఒక మాట రాస్తూ అన్నారు కదా, చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారినమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఏమన్నాడు? ఈ జీవితం కాలం మట్టుకే అంటే ఈ భూమి మీద బ్రతికే 70-80 సంవత్సరాల జీవితంలో మాత్రమే నాకు ప్రభువు కావాలి అనుకుంటే, ఈ 70 సంవత్సరాల జీవితానికి మాత్రమే, ఈ అవసరాలకు మాత్రమే నాకు ప్రభువు కావాలి అని నువ్వు ప్రభు దగ్గరకు వస్తే ఏమన్నాడు? మనుషులందరికంటే కూడా దౌర్భాగ్యపు స్థితిలో ఆలోచిస్తున్నావు నువ్వు, నీ ఆలోచన సరైనది కాదంటున్నాడు. మరి ఆ రక్షకుడు నీకు ఎంతవరకు కావాలయ్యా అంటే ఆయనతో యుగయుగాలు జీవించే లోకానికి వెళ్ళేంత వరకు కావాలి.
ఆ రక్షణను దయచేయడానికి వచ్చాడు. కాబట్టే ఇశ్రాయేలు కుమార్తెలారా మీరు ఉల్లసించండి అన్నాడు, బహుగా సంతోషించండి అని మాట్లాడుతున్నాడు. ఇంకా ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. 9వ అధ్యాయము 9వ వచనం. ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఏంటట? 1 నీతిపరుడుగా, 2 రక్షణ గలవాడుగా, 3 దీనుడుగా మారిపోయి వస్తున్నాడు. ఏ స్థితి? దీనుడుగా మారిపోయిన స్థితి. ఘనముగా బ్రతికిన ఆయన దీనుడుగా పుట్టాడు. ఘనముగా బ్రతికిన ఆయన ఈ లోకంలో దీన స్థితిని ధరించుకున్నాడు. మరొక చోట ఉంటుంది కదా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులన్నాడు. అంటే మన ఆత్మీయ జీవితాల కొరకు దేన స్థితిలో ఈ లోకంలో కాలు పెట్టాడు ఆయన. ఇప్పుడు ఆయనను ధరించుకొని బతకడానికి ఇష్టపడేవారు కూడా దేన స్థితిలో, అంటే పేదవారిగాని కాదు, ఆత్మీయ స్థితిలో దీనత్వాన్ని కలిగి బ్రతకాలని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇన్ని గుణాలు ఉన్నటువంటి ఆయన, అంటే నీతిపరుడుగా, నీకు రక్షణ దయచేసేవాడిగా, నీ కొరకు దీనుడుగా మారిపోయిన వాడిగా ఆయన మారి గొర్రె పిల్ల మీద వచ్చి గాడిద మీద నడుచుకుంటూ వస్తుంటే నువ్వు దాన్ని చూసి బహుగా సంతోషించని ప్రవచించాడు. నువ్వు ఆయనను చూసి బహుగా ఉల్లసించు. నీ ఆనందంతో నీ హర్షాన్ని వ్యక్తం చేయాల్సిన పరిస్థితి రాబోతుంది అని జకర్యా గారు ఏనాడో ప్రవచించగా, ఆ ప్రవచన నెరవేర్పు కొరకు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు జరుగుతున్న సందర్భమే మనం చూస్తూ ఉన్నాం. అదే మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనం నుండి. నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములలో అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. ఇప్పుడు జరుగుతున్న సందర్భం, ఈ ప్రవచన నెరవేర్పు కొరకు ఎప్పుడైతే ఆయన ఆ మాట మాట్లాడారో వెంటనే శిష్యులు వెళ్ళి గాడిదను దాని పిల్లను తీసుకొని రాగా ఇప్పుడు ఆయన గాడిద పిల్లను ఎక్కి కూర్చున్నాడు. ఇప్పుడు గాడిదని ఎక్కేటప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలంతా చేస్తున్న పని ఏంటయా అంటే, వారి పై వస్త్రాలు ఏవైతే ఉన్నాయో, ఆ పై దుప్పట్టా ఏదైతే ఉందో, ఆ పై అంగీలు ఏవైతే ఉన్నాయో, ఆ పై వస్త్రాలన్నీ తీసి ఆ గాడిద పిల్ల మీద పరుస్తున్నారు. ఎందుకు పరుస్తున్నారు? ఎందుకు పరుస్తున్నారు అంటే, పూర్వం రాజులు గుర్రాలు ఎక్కేటప్పుడు కానివ్వండి, గాడిదలు ఎక్కేటప్పుడు కానివ్వండి, వారి రాజుగా పట్టాభిషేకం జరిగిన తర్వాత వాహనం మీద ఎక్కి, అది ఏ వాహనమైనా, గాడిదైనా, గుర్రమైనా, గొర్రె పిల్లైనా, ఏదైనా ఒక వాహనం మీద ఎక్కి అలా వస్తూ ఉంటే వాటి మీద వస్త్రాలు వేసేవాళ్ళు. ఎందుకంటే రాజుగా గౌరవిస్తున్నాం మేమేమని చెప్పడానికి. ఇప్పుడు మీరు చూడండి, పార్లమెంట్లో ఎక్కడైనా పెద్ద పెద్ద మీటింగ్స్ జరిగేటప్పుడు ముఖ్య అతిథుల్ని పిలిచారనుకోండి, వాళ్ళు వచ్చే దారిలో రెడ్ కార్పెట్ వేస్తారు. చూసారా మీరు ఎప్పుడైనా? ఎందుకు వేస్తారయ్యా రెడ్ కార్పెట్ అంటే, వారికి ఇచ్చే గౌరవం అది. ప్రత్యేకంగా ఆహ్వానించామని చెప్పడానికి, గౌరవిస్తున్నామని తెలియచేయడానికి వారి హోదాకి తగ్గట్టుగా రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ పలుకుతారు. ఇప్పుడు ప్రభువు కూడా వస్తూ ఉండగా ఆ దారి పొడుగంతా బట్టలేసేస్తున్నారు తీసి. చెట్లకు ఉన్నటువంటి కొమ్మలు కూడా నరికి ఆ కొమ్మలు కూడా దారి పొడుగున పరుస్తున్నారు. ఆయన గాడిదని ఎక్కుతూ ఉంటే ఆ గాడిద మీద కూడా వస్త్రాలు వేస్తున్నారు. ఎందుకంటే ఈ రాజుని మేము గౌరవిస్తున్నాం, ఈ రాజుని మేము స్వీకరిస్తున్నాం, ఈ రాజు నీతిపరుడు, ఈ రాజు మాకు రక్షించగలవాడు. అప్పటికి రోమా సామ్రాజ్యాల నుంచి మాత్రమే రక్షిస్తాడని నమ్ముతున్నారు వారు. రక్షణ గలవాడు, మా కొరకు దీనుడుగా మారిపోతున్నాడు. కాబట్టి ఇతడు దావీదు కుమారుడు, దావీదు వంశములోను, దావీదు గోత్రములోను, రాజరికపు కుటుంబంలోను ఈయన పుట్టాడు అని నమ్మి ఆ రోజు అప్పటికప్పుడు ప్రభు కొరకు వస్త్రాలు కూడా తీసి రోడ్డు మీద, గాడిద మీద ఆ చెట్ల కొమ్మలు కూడా చక్కగా వేసి దారిని సిద్ధపరిచారు. ఇశ్రాయేలీయులు దారిని సిద్ధపరిచి అరుస్తున్నారు కదా. 9వ వచనం.
జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చుచువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడకు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ఇప్పుడు యెరూషలేము ఒలీవ కొండ దగ్గర బయలుదేరిన ఆయన యెరూషలేము వీధిలోనికి వచ్చేంత వరకు కూడా దారి పొడుగున వస్త్రాలే, దారి పొడుగున చెట్లకు నరికేసిన కొమ్మలే. ఆ గాడిద మీద నడుస్తూ యెరూషలేము లోపలికి వచ్చేసరికి, యెరూషలేం అనగానే మనకు వెంటనే గుర్తు రావాలి, యూదుల కుటుంబాలు ఉంటున్నటువంటి ప్రాంతం అది. యెరూషలేము దేవాలయం చుట్టూ ఎవరుంటారయ్యా అంటే ప్రవక్తల కుటుంబాలు ఉంటాయి, యాజకుల కుటుంబాలు ఉంటాయి, ధనవంతులుగా ఉన్నటువంటి కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబంలో ఉన్న వారందరూ బయటకు వచ్చి ఇతను ఎవరబ్బా అని ఆలోచన చేయడం మొదలుపెట్టారట. ఇతడెవరు అని ఆలోచన చేస్తూ పాత ప్రవచన నెరవేర్పు ఇదేనేమో అని ఆలోచించడం మొదలుపెట్టారు. ప్రజలందరూ దావీదు కుమారుడని, ప్రభు వస్తున్నాడు అని, స్తుతింపబడాలి అని ఆయన కొరకు ఎన్నో ప్రహర్షంతో కూడినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే, కేకలేస్తూ ఉంటే అవన్నీ విని బయటకు వచ్చి కలవరపడిపోతున్నారు. దేవుడు పంపిస్తానన్నటువంటి రాజు వచ్చేసాడేమో అనే ఒక ఆలోచన. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా, అలా కేకలేసినటువంటి ఈ ఇశ్రాయేలీలే వారం తిరిగేలోపు మారిపోయారు. వారమే, ఎక్కువ సమయం కూడా పట్టలేదు. యెరూషలేము వీధుల్లో ఇతను మాకు రాజు అని కేకలేసిన అవే నోళ్ళు, ఇతను మాకు ప్రభువు అని కేకలేసిన అవే మనుషులు, ఇతను మమ్మల్ని రక్షిస్తాడు అని ఎవరైతే సర్వోన్నతుడు కుమారుడని నమ్మారో వారందరూ కూడా వారం తిరిగేసరికి సిలువేయమని కేకలేస్తూ నిలబడ్డారు అదే యెరూషలేము వీధుల్లో. ఎంత విచిత్రం ఆలోచించండి. నిజంగా కొన్నిసార్లు ఆలోచన చేస్తే అసలు వారానికే ఎంత మార్పు, ఎలా మారిపోయే మనుషులు ఉన్నారా అనిపిస్తుంది. నిజంగానే ఉన్నారు, ఇప్పటి సమాజంలో కూడా ఉన్నారు. ఎందుకు లేరు? యేసు ఈరోజు మట్టలు పట్టుకొని తిరిగే వాళ్ళందరినీ చూడండి మీరు. ఈరోజు మట్టలు పట్టుకొని అలంకరణ చేసుకొని శుభ్రంగా రోడ్డు మీద హోసన్నా చేయమని అరుస్తూ, ప్రభు వచ్చుతున్నాడని అరుస్తూ, సర్వోన్నతుడు వస్తున్నాడు అని కేకలేస్తూ అరిచేసిన వాళ్ళే 2 రోజులు పోయిన తర్వాత మా కొరకు రాజు పుట్టాడు కదా అని ఆ రాజు కోసం బతికే వాళ్ళు ఉన్నారా? కష్టం. అలా అరుస్తూ ఉన్నవాళ్లే, ఈ ఆచారాన్ని కొనసాగిస్తూ ఉన్నవాళ్లే రక్షించడానికి వచ్చాడు మమ్మల్ని అని ఆ రక్షణలో జీవితాంతం నిలబడే మనుషులు ఉన్నారా? చాలా తక్కువ. దీనుడుగా మా కోసం ఈ లోకానికి వచ్చాడు, ఈ దీన స్థితిలో మేము కూడా మా ఆత్మ విషయమై దీనత్వం కలిగి బతకాలి అనుకొని మట్ట పట్టుకొని అడుగులు వేసే వాళ్ళు ఒక్కళ్ళైనా ఉన్నారా? చాలా కష్టం. మరి ఎందుకు తిరుగుతున్నావాయా ఈరోజు నువ్వు అంటే, ఒకనాడు ఇశ్రాయేలీలు అరిచారు, మేము అరుస్తున్నాం. ఒకనాడు ఇశ్రాయేలీలు తిరిగారు, మేము తిరుగుతున్నాం. ఒకనాడు ఇశ్రాయేలీలు వీధుల్లో నిలవబడ్డారు, ఈరోజు మేము నిలవబడుతున్నాం. వాళ్ళు నిలవబడడానికి కారణం ప్రవచన నెరవేర్పు కొరకు ఆయన నడుస్తూ ఉంటే నమ్మిన వాళ్ళు. అది కూడా ఈ లోక సంబంధమైన రోమా సామ్రాజ్యంలో నుంచి మాత్రమే రక్షింపబడతాడని నమ్మారు. కానీ ఆయన రక్షించే స్థితిలో సిలువ మీద వేలాడుతూ ఉంటే ఒక్కడు కూడా ఆయన కొరకు నోరెత్తి మాట్లాడలేదు. అంత దౌర్భాగ్యపు స్థితి. ఈరోజు కూడా ఎంతసేపు మనం ఆచారాల వెంట మాత్రమే వెళ్ళిపోతున్నాం, సాంప్రదాయాల వెనక మాత్రమే వెళ్ళిపోతూ ఉన్నాం. ప్రభు నిన్ను రక్షించడానికి వచ్చాడు అని జకర్యా గారు సంతోషించమని ఇశ్రాయేలీయులకు చెప్పాడే, మరి ఈరోజు ప్రభు నీ కొరకు నిన్ను రక్షించడానికి ఈరోజు పుట్టాడని తెలిసి నువ్వు రక్షణలోనికి రాకుండా మట్టలు పట్టుకొని తిరిగితే ఏం ఉపయోగం? నీకు ఏమన్నా ఉపయోగం ఉందా? ఏం ఉపయోగం లేదు. ప్రభు నీ కొరకు దీన స్థితిలో జన్మించాడు అని గుర్తించకుండా, నువ్వు దీనుడుగా బ్రతకకుండా ఈరోజు రోడ్డంతా కేకలేస్తూ అరుస్తూ తిరిగితే నీకు వచ్చే ఉపయోగం ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఈరోజు ఆచారాలను మాత్రమే పాటిస్తూ ఉంది క్రైస్తవ్యం. కానీ ఆయన ఆత్మీయ సంగతులను బలపరచడానికి వచ్చినవాడు, ఆచారాలను బలపరచడానికి వచ్చినవాడు కాదాయన. ఆనాడు జరిగిన ఈ సందర్భాన్ని పురస్కరించుకునే ప్రభు పునరుద్ధానానికి ముందటి వారం ఏదైతే ఉందో ఆ వారాన రాజు వచ్చాడు, జయము 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 అని కేకలేస్తూ ఉన్నాం. ఆ రాజునే ఒకనాడు ఇశ్రాయేలీయులు సిలువేయండి సిలువేయండి అని 6 రోజుల్లోనే కేకలేశారు వాళ్ళు. ఈరోజు ప్రభువు కొరకు మట్ట పట్టుకొని తిరిగిన తర్వాత 2-3 రోజులకి నీ భక్తి పక్కన పెట్టేసి ఇష్టం వచ్చినట్లుగా
బ్రతుకుతూ ఉంటే ఆ రోజు రోమీయులు ఎదుట నిలవబడ్డ ఇశ్రాయేలీలకు ఈరోజు క్రైస్తవ్యం అని చెప్పుకుంటూ నిలబడుతున్న మనకు పెద్దగా తేడా లేదు ప్రియులరా. కాబట్టి ఆలోచన చేద్దాం. ఆనాడు దావీదు కుమారుడు పుట్టాడని ఈరోజు మనం నమ్మితే, ఆయన నీతిపరుడని నమ్మితే, ఆయన రక్షింపగలవాడని నమ్మితే, ఆయన దీనుడని ఈరోజు మనం నమ్మగలిగితే, ఆ లక్షణాలతో ఈరోజు కూడా మనం ఆయన వెంబడిస్తూ బ్రతకాల్సిన వారమే ఉన్నాం. అలాంటి బ్రతుకు లేకుండా వారానికి లేక సంవత్సరంలో ఒక్క వారం మాత్రమే జరుపుకుంటూ మట్టలాది వారం అని ఎగిరినంత మాత్రాన మనకు ఉపయోగం లేదు. ఆయన ఇచ్చిన నీతి మనం కాపాడుకుందాం, ఆయన ఇచ్చిన రక్షణ మనం కాపాడుకుందాం. ఆయన ఏ దీన స్థితిలో మన కొరకైతే బ్రతికాడో, ఏ దీన స్థితిలో అయితే చనిపోయాడో, అదే స్థితిలో మనం కూడా బ్రతకడానికి, ఆయన కొరకు చనిపోవడానికి కూడా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహాగణుడు, సర్వోన్నతమైన మా కన్న తండ్రి దేవా, ఈ ఉదయకాల సమయంలో నాయన క్రైస్తవ సమాజం అంతా ఒక ఆచారముగా, ఒక సాంప్రదాయముగా నాయన మీ క్రియలను జరుపుకుంటూ ఉండగా తండ్రి, అది సాంప్రదాయము కాదని ఆత్మకు సంబంధించినటువంటి ఆలోచించే విషయం అని మేము గుర్తించినప్పుడు తండ్రి, మీ కుమారుడు మా కొరకు ఎంతటి దీనస్థితిలో అయితే భూమి మీద కాలు పెట్టాడు, మా కొరకు ఎంత నీతినైతే కాపాడుకున్నాడు తండ్రి, మరణిస్తూ కూడా మా రక్షణ కొరకు ఆలోచించి మా జీవితాలు బాగుండడానికి మీ కుమారుడు చేసిన ప్రాణత్యాగాన్ని గుర్తించే స్థితిలో మేము ఉండుటకు మీ సహాయమును మాకు దయచేయండి తండ్రి. దేవా, ఈరోజు ఆత్మ విషయమై ఆలోచన చేస్తూ మా ఆత్మను శుద్ధి చేసుకుంటూ తండ్రి, మీ పాదాల దగ్గర మా జీవితాలను కడుక్కోవడానికి మీ సహాయమును మాకు దయచేయండి. ఆత్మీయంగా మమ్మల్ని మరింత బలపరచండి, మీ కొరకు ఉన్నతముగా తీర్చిదిద్దండి. ఈ మాటలు విన్న మేమందరము నాయన మీకు మరింత దగ్గర కావడానికి, ఆత్మీయతలో మరింత బలపడడానికి, మీ కుమారుని త్యాగాన్ని గ్రహించి మీ కొరకు అడుగులు వేయడానికి మీ సహాయాన్ని మాకు దయచేయమని అర్థిస్తూ ప్రభువైన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి వందనములండి.